అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. భారతదేశం పైన పాకిస్తాన్ చేస్తున్న విచక్షణ రహితమైన దాడులకి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా నిలబడాల్సిన సందర్భం కనిపిస్తుంది. సైనికులు ఒంటరిగా కూడా దేశ సరిహద్దుల్ని కావలి కాస్తారనేటువంటి దృశ్యాలు ఇప్పుడు భారతీయులకి ఒక ఇన్స్పిరేషన్గా కనిపిస్తున్నాయి. రాత్రంతా జరిగినటువంటి షెల్లింగ్స్లో విచక్షణ రహితంగా పాకిస్తాన్ కాల్పులు జరిపింది. అలానే చాలా చోట్ల మిసైల్స్, డ్రోన్స్ అటాక్స్ కూడా చేసింది. పౌర ప్రాంతాలని, జనావాస ప్రాంతాలని టార్గెట్ చేసింది. కాశ్మీర్లో ఒక అధికారి ఇంటిపైన పడినటువంటి డ్రోన్, దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్, ఇవన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. వీటన్నిటిని అధిగమిస్తూ ఒకే ఒక సైనికుడు నిలబడి, భారతీయ సైనికుడు పాకిస్తాన్ హెలికాప్టర్ని కూల్చేసినటువంటి సన్నివేశం ఇప్పుడు దేశమంతటా వైరల్ అవుతుంది. ఆ దృశ్యాన్ని ఒకసారి చూద్దాం. మనం ఇది ఎవరు ఊహించినటువంటి విజయగాథ కింద మనం చూడాల్సి ఉంటుంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక హెలికాప్టర్ సరిహద్దులు దాటి, రాజస్థాన్ సరిహద్దుల్లో దాటి జనావాస ప్రాంతాలపైన బాంబింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఒకే ఒక సైనికుడు తన చేతి భుజం పైన ఉన్నటువంటి మోటార్తో ఫైర్ చేసేశారు. ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. చైనా మోడల్ హెలికాప్టర్ అని చెప్తున్నారు. అలానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి షెల్స్ ఎక్కడెక్కడ పడినాయి, క్షిపణులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, వాటన్నిటిని కూడా సేకరించే పనిలో ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. బాంబ్ ఎక్స్పర్ట్స్ టీమ్స్ అందరూ కూడా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ విచక్షణ రహితంగా పౌర ప్రాంతాలపైన దాడులకు పాల్పడుతుందనడానికి అనేక ఆధారాలని భారత ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఒక ఘటనకి సంబంధించి ఓ సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ అయింది. ఆ దృశ్యాలను కూడా మీరు పక్కన వీడియోలో చూడొచ్చు. ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇంటిని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఎల్ఓసి నుంచి, అంటే ఎల్ఓసి దాటి చేసినటువంటి దాడి ఇది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి షెల్స్ ఆ ఇంటిపైన పడడం, అందులో ఉన్నటువంటి ఏడీజీ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇప్పుడే భారత ఆర్మీ అధికారులు వెలువరించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సంఘీభావం తెలిపింది. ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటించింది. ఆయనతో పాటు 5 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఒక జమ్మూ కాశ్మీర్లో జరిగింది. అలానే జమ్మూ శివాలయం పైన కూడా టార్గెట్ చేసి మరీ దాడి చేశారు. జమ్మూలో జనావాసాల పైన కూడా బాంబింగ్ చేశారు. ముఖ్యంగా హర్యానాలోను, ఇటు పంజాబ్లోను టార్గెట్, అంటే 400 కిలోమీటర్ల రేంజ్ని పెట్టి మరి జనావాసాలను పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే డ్రోన్స్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసే ప్రక్రియని భారతదేశం మొదలుపెట్టింది, భారత సైన్యం మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి డ్రోన్ లాంచ్ ప్యాడ్ని ధ్వంసం చేసింది. అదే తరహాలో మిగతా ప్రాంతాలపైన కూడా తీవ్రమైనటువంటి దాడులకి సిద్ధమయ్యేందుకు భారత త్రివిధ దళాలు కూడా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తం మీద ఈ యుద్ధం అంతా కూడా ఒక భావోద్వేగ భరితమైనటువంటి సందర్భం అనుకున్నప్పుడు భారతీయ జవాను ఒక్కడే నిలబడి హెలికాప్టర్ని కూల్చేసిన సన్నివేశం మాత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఇది భారత ఆర్మీ పవర్ అంటే అని చూపించేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ యుద్ధం తీవ్రమైతే కనుక ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఇలాంటి హీరోయిక్ యాక్టివిటీస్ ప్రజలను మరింత ఇన్స్పైర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని ఆర్మీ అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రాత్రి మరింత కీలకమైనటువంటి రాత్రి అవుతుందని చెప్పని ప్రభుత్వం అంచనా వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. పాకిస్తాన్ నేతలు చెబుతున్నటువంటి ప్రగల్భాలు, అణ్వాయుధం ఉపయోగించడం తప్పనిసరి అనుకుంటే భారత్ దానికి తగ్గట్టుగా తిప్పికొట్టేటువంటి కసరత్తు పైన ఇప్పుడు ఫోకస్ పెట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.